శంకర మురహర భవహర శశిధర శుభకర జయ జయ శంభో జయ జయ చంద్రధర శంకర జయ జయ శంభో జయ జయ గంగాధర. సాధారణంగా ఎక్కడైనా దక్షిణామూర్తి చిన్ముద్ర పట్టి సాకారంగా ఉంటారు. ఆశ్చర్యం ఏమిటంటే శైవాగమం మొత్తం మీద పశ్చిమాభిముఖంగా ఉన్నటువంటి శివస్వరూపాన్ని సజ్జోజాతమూర్తి అని పిలుస్తారు. పశ్చిమాన్ని చూస్తే సజ్జోజాతమూర్తి, తూర్పుని చూస్తే తత్పురుషమూర్తి. అలాగే సజ్జోజాత అఘోరం దక్షిణం, పైకి చూస్తే ఈశానమూర్తి మోక్షప్రదాత, ఉత్తరాన్ని చూస్తే శుభప్రదుడై మంగళప్రదుడై ఉంటాడు వామదేవమూర్తి. సజ్జోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానములన్న 5 ముఖములతో ఉంటాడు. ఇందులో అన్నిటిలోకి ఏ శివాలయం గొప్పది అని అడిగారు. పశ్చిమాన్ని చూస్తున్నటువంటి శివాలయం సజ్జోజాత శివలింగం అంటారు. అది సద్య ఫలితం, వెంటనే ఫలితాన్ని ఇస్తుంది. అద్భుతం. అటువంటి శివాలయం ఊళ్ళో ఉంటే ఆ ఊరంతా కూడా అదృష్టం అని గుర్తు. మంథని ఊళ్ళో భిక్షేశ్వరుడుగా ఆయన పశ్చిమ దిక్కుని చూస్తూ వెలిశాడు. చిత్రం ఏమిటంటే అన్ని ఊళ్ళల్లోనూ ఆఖరికి బృహదీశ్వరాలయంలో కూడా దక్షిణామూర్తి చిన్ముద్ర పడితే ఒక్క మంథనిలో మాత్రం పానవట్టం లేనటువంటి దక్షిణాన్ని చూస్తున్నటువంటి దక్షిణామూర్తి లింగస్వరూపంగా వెలిశాడు. ఒకే దేవాలయంలో 2 శివలింగాలు, అంతరాలయంలో సజ్జోజాతమూర్తి, బయట దక్షిణామూర్తి, 2 క్షేత్రాలు. చిత్రం ఏమిటంటే అక్కడ ఆయన్ని కొలుస్తూ నిలబడిన క్షేత్రపాలకుడు స్వామి హనుమ. హనుమ ఎప్పుడు జ్ఞానాన్ని కోరుకుంటుంటారు. అందుకే రామచంద్రమూర్తి గురుస్వరూపంగా కూర్చుంటే ముందు కూర్చుని పాఠం వింటాడు. వైదేహీ సహితం సురద్రుమతలై హైమే మహామంటపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం అగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్య పరం వ్యాఖ్యాంతం భరతాదిభి పరివృతం రామం భజే శ్యామలం. అందుకే ఆ ఆలయం లోపల బయట కూడా స్వామి హనుమ ఉన్నారు. అంటే త్యాగరాజు అయి ఈ లోకాన్నంతటినీ కూడా అనుగ్రహించేటటువంటి సుఖాన్ని కల్పించేటటువంటి మహాస్వరూపంగా నిలబడతాడు. కాబట్టి శంకరుడికి త్యాగరాజు అని పేరు. అందుకే ఆయనకి శంభుమూర్తి అని ఒక పేరు. శం అంటే సుఖం, శంభు అంటే శం భావయతీతి ఇది శంభు. మనందరికీ ఇది సుఖముగా ఉన్నది అన్న భావన కల్పించేటటువంటి వాడెవరో ఆయనని శంభుమూర్తి అని పిలుస్తారు. ఉదాహరణకి నేను ఏదో ఒక మధుర పదార్థాన్ని తిన్నాను అనుకోండి, చాలా బాగుంది అన్నాను అనుకోండి, అంటే సంతోషంగా సుఖంగా ఉన్నానా లేదా? నాకు సంతోషంగా సుఖంగా ఉన్నాను అన్న భావన కల్పించేవాడెవరో ఆయనే శివుడు. ఆ సుఖాన్ని ఇచ్చేటటువంటి వాడు శివుడు. ఈ సుఖం భౌతికమైన పదార్థముల వలన సుఖాన్ని పొందుతూ బాగుంది అనుకోవడం కాదు. ఈ సుఖం చివరికి ఏ సుఖంగా మారాలంటే వైరాగ్య సుఖంగా మారాలి. ఏది ఉన్నా ఏది లేకపోయినా తాను సంతోషంగా ఉండగలగాలి. ఆ వైరాగ్య సుఖాన్ని ఇవ్వగలిగిన వాడు కూడా శంభుమూర్తి శంకరుడి. అందుకే ఇన్నిటిని భక్తులకు ఇవ్వగలిగిన వాడు కాబట్టి త్యాగరాజు అన్న పేరుతో ఉన్నాడు. అందుకే సకల భూతములకు కూడా అనుగ్రహిస్తాడు. రాజా శబ్దం ఎక్కడైనా ఉందనుకోండి, రంజకత్వమును ప్రసాదిస్తాడని అర్థం. అంటే సుఖస్వరూపాన్ని ఇస్తాడు అని. చిత్రం ఏమిటంటే తిరువారూరులో రాజశబ్దంతో ఉన్నాడు, మళ్ళీ ఈ ప్రాంతంలోనే రాజరాజేశ్వర శబ్దంతో ఉన్నాడు వేములవాడలో. ఈ క్షేత్రాలు శివస్పర్శతో గోదావరి ప్రవాహంతో కాలకాలుడై మహానుభావుడు ఇక్కడే కాళేశ్వర క్షేత్రంలో ముక్తినివ్వగలిగినటువంటి వాడై ఉన్నాడు. ఎంత సులభుడిగా మోక్షం ఇచ్చాడో తెలుసా కాళేశ్వరంలో? ఏం మామూలుగా ఇవ్వలేదు. ఒకానొక నాడు దేవలోకంలో గంగానది గోదావరి పక్కపక్కన కూర్చునున్నాయి. నారద మహర్షి ఎదురుగుండా వచ్చి నమస్కారం చేశారు. ఎవరికి చేశారు అని మీమాంస వచ్చింది. పెద్దలను అడిగారు, గంగకి చేశాడా గోదావరికి చేశాడా అని. నారద నమస్కారం అంటే మామూలు కాదు కదా. ఎవరికి చేశాడని, ఎవరి యందు ఎక్కువ గుణములు ఉన్నాయో వాళ్ళకి చేశారన్నారు. నాకున్నాయని గోదావరి అంది, నాకున్నాయని గంగమ్మంది. ఎవరికి ఎక్కువ ఉన్నాయి చెప్పమన్నారు. కాశీలో గంగలో స్నానం చేసి పాపాలు పోతాయి, కాశీలో చనిపోతే మోక్షం వస్తుంది, కాబట్టి గంగ గొప్పది అన్నారు. గోదావరి చిన్నబుచ్చుకుంది. ఇవ్వగలిగిన వాడు శివుడి గురించి తపస్సు చేసింది. ఇస్తే ప్రత్యక్షం అయ్యాడు. ఏం కావాలండి? శంకర, కాశీలో చచ్చిపోతే మోక్షం, నా పరివాహక ప్రాంతంలో అటువంటి క్షేత్రం లేదు. చచ్చిపోతే మోక్షం అంటే వచ్చి చివడ అక్కడ ఉండాలి, అక్కర్లేదు. ఒక్కసారి వచ్చి చూస్తే మోక్షం ఇచ్చేటటువంటి లింగస్వరూపంగా నా నది ఒడ్డున ఉందండి, ఉంటానని కాళేశ్వరంలో వెలిశాడు. అందరూ వచ్చి ఆయన్ని దర్శనం చేసుకుని మోక్షానికి వెళ్ళిపోతున్నారు. యమధర్మరాజు గారి లోకం ఖాళీ అయిపోయింది.
యమధర్మరాజు గారు ఆయన్ని అడగాలి. మరి ఎవరిని అడుగుతాడు? ఆయన్ని వెళ్ళి అడిగాడు, అయ్యా ఎవరు రావట్లేదు నా లోకానికి, మిమ్మల్ని చూస్తున్నారు, మోక్షానికి వెళ్ళిపోతున్నారు, ఏమిటి గతి అని అడిగాడు. పోనీలే ఒక సులువు ఇస్తాను, అంత తేలికగా రావడానికి వీలు లేని ప్రదేశం అవుతుంది. అందుకే రైలు మార్గాలు, రైల్వే స్టేషన్లు, పెద్ద పెద్ద విశ్రాంతి భవనాలు ఏముండవు. అందుకే ధ్యానయోగ్యము కాళేశ్వరము అన్నారు. కాబట్టి ఒక పానవట్టం మీద నా శివలింగంతో పాటుగా నువ్వు ప్రతిష్ఠించిన శివలింగం కూడా ఉంటుంది. నీ పేరు మీదే క్షేత్రం ఉంటుంది. కాలుడు యముడు కాళేశ్వరం. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, నా పూజ కన్నా ముందు నీ పూజ. నువ్వు ప్రతిష్ఠించిన శివలింగం మీద మారేడుదలం వేసి నా మీద వేస్తారు. అలా వచ్చి వేసిన వాళ్ళకి మోక్షం ఇచ్చేస్తాను, ఇచ్చేసేయండి. అందుకని కాళేశ్వర క్షేత్రంలో దర్శనం అంత గొప్పది. కాళేశ్వర క్షేత్రం ఒక్కచోటే సరస్వతి ప్రకటన, బాసర జ్ఞాన సరస్వతి. మళ్ళీ కాళేశ్వరం దగ్గరికి వచ్చేటప్పటికీ అమ్మవారు విద్యా సరస్వతీ స్వరూపంతో ఉంటుంది. కాశీపట్టణంలో బాల సరస్వతీ స్వరూపంతో ఉంటుంది. జ్ఞాన సరస్వతి కన్నా ప్రకటనమైనటువంటి సరస్వతీ స్వరూపం చాలా చాలా గొప్పది. అందుకే గౌతమేశ్వర స్వామి దేవాలయం మందని వెడితే గౌతమేశ్వర స్వామి దేవాలయంలో నిలబడి వీణ వాయిస్తూ కుడి చేతిలో పైన జపమాల పట్టుకుని ఉన్నటువంటి సరస్వతి దేవాలయం ఉంది గౌతమేశ్వరుడి దగ్గర. అంటే ఈ క్షేత్రాలు ఎంత సరస్వతి స్వాధీనంతో, ఎంతమంది మహానుభావుల పుట్టుకొక కారణమైన క్షేత్రాలో మనకు అర్థమవుతుంది. అటువంటి కాళేశ్వరంలో సరస్వతి అంతర్వాహిని. అటువంటి చోట పుష్కరాలు వచ్చినప్పుడు కాళేశ్వరంలో స్నానం చేసి స్వామిని సేవించగలగడం అంటే వాడు ఎంత పెట్టి ఉండాలి. ఏదో పుష్కరాలు వస్తున్నాయి, అక్కడ సరస్వతికి అంతర్వాహిని, అక్కడ స్నానం చేద్దాం అనుకోకుండా మంథనికి ఉపన్యాసానికి రావడానికి 3 రోజులు ఏవో తేదీలు కేటాయిస్తే అందులోనే పుష్కరాలు వస్తే అప్పుడే స్నానానికి వెళ్ళిన వాడు ఇంకెంత అదృష్టవంతుడు. కాబట్టి పరమశివుని యొక్క అనుగ్రహం అంటే అలా ఉంటుంది. కాబట్టి మహానుభావుడైనటువంటి శంకరుడు కమలాలయ, ఆ కమలాలయ క్షేత్రమైనటువంటి తిరువారూరులో త్యాగరాజేశ్వరుడయ్యాడు. రాజశబ్దము రంజకత్వం, ప్రకృతిం రంజకత్వానాం. ఈ సమస్త భూతములు సంతోషాన్ని పొందుతాయంటే శివుడి వల్ల సంతోషాన్ని పొందుతాయి. సంతోషమన్న భావన ఆయన ఇస్తాడు. శంకర, శం అంటే సుఖం, శం కరోతీతి శంకర, సుఖమన్న భావన ఇచ్చేవాడు శంకరుడు. కాబట్టి రాజ కాదు, యోగిరాజ. ఏ కదలికలు లేకుండా అనేన యుజ్యతే ఇతి యోగ అని పతంజలి. అనేకముగా కనపడుతున్నవన్నీ ఒకటిగా అంతర్ముఖత్వంలో ఏర్పడిపోయి అద్వితీయమై ఒకటిగా నిలబడిపోగలిగినటువంటి జ్ఞానాన్ని, అటువంటి శక్తిని ఎవరిస్తారంటే పరమశివుడిస్తాడు. అందుకే ఆయనకి యోగిరాజా అని పేరు. అందుకే మఠం వేసుకుని ఇలా కూర్చొని 2 బాహువులు కింద పెడతాడు, 2 పాత్రలు ఇలా పట్టుకుని చంద్రుడి నుంచి పడుతున్నటువంటి అమృతధార ఎత్తి ఇలా ఒక చేత్తో పోసుకుని మళ్ళీ ఇలా పెడతాడు. ఈ పాత్ర ఎత్తి మళ్ళీ ఇలా పోసుకుంటాడు, మళ్ళీ ఇలా పెడతాడు, మళ్ళీ ఈ పాత్ర ఎత్తి ఇలా పోసుకుంటాడు. 2 చేతులు తొడల మీద పెట్టుకుంటాడు. అర్ధనిమీలిత నేత్రాలతో తనలో తాను రమిస్తూ ఉంటాడు. అమృతధారల చేత యోగి తడిసిపోతూ ఉంటాడు. అలా తడిసిపోగలిగినటువంటి యోగిగా కూర్చోగలిగిన అదృష్టాన్ని ఇవ్వగలిగిన వాణ్ణి నేనే. అందుకే యోగిరాజు. అందుకని త్యాగరాజ, రాజశబ్దం ఎందుకు వచ్చింది అంటే ఆయన సమస్త లోకములకు రంజకత్వం ఇవ్వగలిగిన రాజు, అందుకని రాజు. ఆయనే యోగిరాజు, యోగమును ఇవ్వగలిగినటువంటి వాడు. ఆయనే మోక్షప్రదాత చంద్రశేఖరుడు. కాబట్టి అటువంటి స్థితిని పొందినవాడను నేను అని చెప్పడం కోసమే త్యాగరాజస్వరూపమై ఉన్నాడు. మరి త్యాగరాజు అన్న పేరుతో కమలాలయంలో ఎందుకున్నాడు? కమలాలయ, అమ్మవారు ఉందంటే సరస్వతీ లక్ష్మణుల చేత సేవింపబడుతోంది. మరి కమలాలయంలో త్యాగరాజు ఎందుకు అంటే ఆయన ఏ కమలాలయంలో ఉంటాడు అంటే భక్తుల హృదయ కమలాలయములందు ఉంటాడు. భక్తుల యొక్క హృదయమే పద్మము, ఆ పద్మమునందు ఉంటాడు. ఈ పద్మమునందు ఏ రూపంలో ఉంటాడు అంటే తుమ్మెద రూపంలో ఉంటాడు. సారగ్రాహి అంటారు. ఏ తేనె తాగుతాడు అంటే ఈ లోపల ఉన్నటువంటి మనస్సనబడేటటువంటి పద్మములో భక్తి అన్న మకరందము నిండిపోయి ఉంటే ఆ భక్తి మకరందాన్ని తాగడం కోసం తన భార్య అయినటువంటి భ్రమరాంబతో కలిసి భ్రమరాంబాధిపతి అయినటువంటి తుమ్మెదల రాజు వచ్చి మళ్ళీ రాజశబ్దం, అందుకు త్యాగరాజ. రాజశబ్దం తుమ్మెదల రేడు, రేడు అంటే వికృతి, రాజా ప్రకృతి. తుమ్మెదల రాజు గండు తుమ్మెద, మగ తుమ్మెద ఆడతుమ్మెదతో కలిసి వచ్చి ఝంకారం చేస్తూ భక్తుడి లోపల ఉన్న మనస్సన్న పుష్పం చుట్టూ తిరిగి
నిశ్శబ్దంగా భక్తి మకరందాన్ని పానం చేస్తూ వాళ్ళ గుండెలలో ఉంటాడు ఎప్పుడు. ఉంటాడు కాబట్టి కమలాలయ, భక్తుల హృదయ పద్మముల యందున్నవాడు త్యాగరాజ. తన దేవాలయం విడిచిపెట్టి వాళ్ళ గుండెల్లో కూర్చుని ఉంటాడు. అది ఆయన త్యాగం. నాకు ఆవాసం అక్కర్లేదన్నాడు. అక్కర్లేదని వెళ్ళి భక్తుల గుండెల్లో కూర్చుంటాడు. అందుకే శంకరాచార్యులు వారు శివానందలహరి చేస్తూ భృంగీచ్ఛా నటనోత్కట కరిమదగ్రాహీ స్ఫురన్మాధవాహ్లాదో నాదయుతో మహాసితమపు పంచేషు నాచాధృత సత్పక్ష సుమనోవనేష సపునః సాక్షాన్మదీయే మనోరాజీవే విహరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభు అంటారు. రాజీవే మనోవిహరా, ఆ లోపల ఉండేటటువంటి మనస్సనబడేటటువంటి పద్మముందే దాని మీద విహరిస్తుంటాడు ఇప్పుడు తుమ్మిదల రూపంలో. సారగ్రాహి భక్తి అన్న మకరందాన్ని తాగుతాడు. ఏ హృదయము? భక్తుల యొక్క హృదయం. అందుకని భృంగీచ్ఛా నటనోత్కట కరిమదగ్రాహీ స్ఫురన్మాధవాహ్లాదో నాదయుతో మహాసితవపు, తెల్లని శరీరంతో, మహాసితవపు పంచేషు నాచాధృత సత్పక్ష సుమనోవనేష సపునః సాక్షాన్మదీయే మనోరాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభు అంటారు. భక్తుల యొక్క హృదయ కమలముల యందు విహరించేటటువంటి వాడు కాబట్టి ఆయన త్యాగరాజ అయ్యాడు. కాదు, త్యాగరాజ అన్న శబ్దంతో కమలాలయంలో ఉన్నటువంటి శివుడు విచిత్రమైన స్వరూపంతో ఉంటాడు. సాకారంగా తలపైకి కనపడుతూ ఉంటాడు. లోపల ఎవరిలో ఉంటాడు అంటే ఆయనకి మొట్టమొదటి భక్తుడు ఎవరంటే శ్రీ మహావిష్ణువు. విష్ణువు యొక్క హృదయంలో ఉంటాడు. అందుకే తిరువారూరులో ఉండేటటువంటి త్యాగరాజస్వామి జపతాండవం చేస్తాడు. చిదంబరంలో ఉండేటటువంటి నటరాజస్వామి ఆనందతాండవం చేస్తాడు. ఆనందతాండవం చేసినా విష్ణువు పక్కన ఉంటారు. అజపతాండవం చేసినా విష్ణువు గుండెల్లో ఉంటారు. విష్ణువు గుండెల్లో నాట్యం చేయడానికి చోటేది అంటే అని ఆయన ఊపిరి తీసి విడిచిపెడుతున్నప్పుడు విష్ణువు వక్షస్థలం వ్యాకోచించి సంకోచం పొందుతుంటే కుంచితపాదం అంటారు. ఎడంకాలు పైకెత్తి దింపి నాట్యం చేస్తూ ఉంటాడు. అలా చేస్తే అజపతాండవం అంటారు. అజపతాండవాన్ని హంసతాండవం అంటారు. హంసతాండవం అంటే అజప అంటే సాధారణంగా జపం చెయ్యాలి అంటే నియమాలు ఉంటాయి. అంగన్యాసకరన్యాసాలు చేసి ధ్యానశ్లోకం చేసి ఇక శరీరావయవములు కదపకూడదు. కదపకుండా కూర్చుని వెన్నుపాము నిటారుగా ఉంచి మంత్రాధిష్టాన దేవతని భ్రూమధ్యమునందు దర్శనం చేస్తూ జపం చెయ్యాలి. కానీ అజపతాండవమునందు ఏ మంత్రాన్ని ఆశ్రయించరు, అంగన్యాసకరన్యాసాలు చేయరు. ఆసనం వేసి కూర్చుని ఊపిరిని పరిశీలనం చేస్తారు. ఊపిరి ఎక్కడ బయలుదేరుతోంది, ఎలా వస్తోంది, ఎలా విడిచిపెడుతున్నాడు, మళ్ళీ ఎలా పీలుస్తున్నాడు, దాన్నే పరిశీలనం చేస్తూ పెడతారు. ఊపిరి ఎక్కడ తీయడం మొదలైందో, ఊపిరి ఎక్కడ అంతమవుతోందో అదే పరబ్రహ్మస్థానం. ఆ పరబ్రహ్మస్థానానికి ఆ పరిశీలనమునందు చేరిపోతాడు. అదే సహ సా అహం, అహం సా సోహం, సోహం ఊపిరిలో. అదే హంస జపం అంటారు. అందుకే అంటే శ్రీ మహావిష్ణువు తాను తీసి విడిచిపెడుతున్న ఊపిరిని తానే పరిశీలిస్తూ ఉంటాడు. ఆ పరిశీలన చేసినప్పుడు లోపల పరమశివుడు తాండవం చేస్తూ ఉంటాడు. ఆ తాండవాన్ని అజపతాండవం, హంసతాండవం అంటారు. పరమశివుడు విష్ణువు యొక్క గుండెలలో చేసేటటువంటి అజప హంసతాండవంతో కూడుకున్నటువంటి రూపం కాబట్టి అటువంటి మూర్తి కనుక త్యాగరాజ అని పేరు ఆయనకి. రాజరాజ, రంగరాజ శ్రీ మహావిష్ణువు. ఆయన గుండెలలో ఉన్నటువంటి వాడు మహాత్యాగి అయినటువంటి పరమశివుడు హంసతాండవం చేస్తాడు. అందుకని త్యాగరాజ. హంసజపంతో అజపతాండవంతో ఉన్న శివలింగ స్వరూపాన్ని చూడాలంటే ఒక్క తిరువారూరు వెళ్ళి చూడాలి. ఆ తిరువారూరులోనే అటువంటి శివలింగం ఉంటుంది. అటువంటి మహానుభావుడైనటువంటి పరమశివుడు వెలిసినటువంటి క్షేత్రము ఏది ఉన్నదో అది తిరువారూరు. ఆ తిరువారూరికి వెడితే అటు కమలాలయ, ఇటు త్యాగరాజ. ఆ కమలాలయంలో ఎవరైనా పుట్టారు తిరువారూరులో అంటే ఇక వాళ్ళు మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం ఉండదు. అది చిట్ట చివరి పుట్టుక అని గుర్తు తిరువారూరులో పుడితే. సంగీతత్రయంలో మహానుభావులుగా చెప్పబడినటువంటి ఆ త్యాగరాజస్వామి, ముత్తుస్వామి దీక్షితర్ వారు, శ్యామశాస్త్రి గారు ముగ్గురు కూడా తిరువారూరులోనే పుట్టారు. ఇప్పటికీ శ్యామశాస్త్రి గారి ఇల్లు తిరువారూరు క్షేత్రంలో త్యాగరాజస్వామి వారి దేవాలయానికి అతి సమీపంలో ఉంటే భక్తులు
పరవశంతో వెళ్ళి శ్యామశాస్త్రి గారి ఇంటిని చూసి వస్తూ ఉంటారు. ముత్తుస్వామి దీక్షితారు వారు త్యాగరాజస్వామి వారి మీద ఎన్ని కృతులు చేశారు. అక్కడ వసంతకాలంలో పరమశివుడికి కళ్యాణం మహాద్భుతంగా చేసి వాహనాల మీద ఊరెరుగుతాడు ఆయన. అక్కడ నల్లచందనం అలదుతారు శంకరుడికి, అదో విశేషం. అటువంటి తిరువారూరులో పుట్టగలవా? మళ్ళీ వెనక్కి రండి, ఎక్కడ దించి వెళుతోంది ప్రసంగం అంతా? శివుడు మనుష్యులకు చేసిన ప్రబోధం. దర్శనాదభ్రసరసి, చిదంబరం వెళ్ళి దర్శనం చేయగలవా? కుదరదండి. పోని జననాత్ కమలాలయే, తిరువారూరులో పుట్టగలవా? అయ్యా పుట్టడం నా చేతిలో ఉందా? ప్రసవం అయ్యేటప్పుడు మా అమ్మగారు ఉండాలి తిరువారూరులో. అప్పటికి మా అమ్మగారు ఎక్కడ ఉంటారో నాకేం తెలుసు? ఎందుకు ఇలాంటి చిక్కుముళ్ళు పెడతారు? తిరువారూరులో పుట్టడం నా వల్ల ఎలా సంభవం? కడుపులో కూర్చుని అమ్మా నేను వచ్చే సమయం ఆసన్నం అవుతోంది, తిరువారూరు పద అని చెప్పనా? ఎలా కుదురుతుంది? ఇంకో మాట చెప్పండి. పోనీ రే, పుట్టడం నీ చేతిలో లేదు, చచ్చిపోవడం నీ చేతిలో ఉందిగా. ఎప్పుడో అప్పుడు వృద్ధాప్యం వచ్చింది, 70 ఏళ్ళో 80 ఏళ్ళో 90 ఏళ్ళో వచ్చేసాయి, కాబట్టి ఇక వెళ్ళిపోతుందిగా, పడమర సంధ్య వాలిపోతోందిగా. కాశీ వెళ్ళుండిపో, అప్పటికి నీ కర్తవ్యాలు అయిపోయాయిగా. కాశీలో శరీరం విడిచిపెట్టేస్తే మోక్షం ఇచ్చేస్తాను, కాబట్టి కాశీ పద. కాశ్యాంతు మరణాన్ముక్తి, కాశీ వెళ్ళి చనిపోతావా? మోక్షం ఇచ్చేస్తాను. మనవలు మునిమనవలు వాళ్ళ ఆటలు పెన్షన్లు, అమ్మో ఒకటా రెండా ఇళ్ళు ఆస్తులు పొలాలు తోటలు ఇవన్నీ వదిలి వెళ్ళడం కుదురుతుందా అండి? ఒరే నువ్వు వెళ్ళగలిగితే మాత్రం ఇచ్చేస్తాను రా. కాశ్యాంతు మరణాన్ముక్తి, కాశీక్షేత్రానికి ఉన్నటువంటి పరమాద్భుతమైనటువంటి వైభవం. ఎందుచేత అంటే అక్కడ మనుష్యులు కాదు, ఏ ప్రాణైనా కానివ్వండి, ప్రాణోత్క్రమణం అయిపోవడం అనేటటువంటిది 1,00,000 తేళ్లు కుట్టినంత బాధగా ఉంటుంది అని శాస్త్రంలో వర్ణిస్తారు. అటువంటి చోట ప్రాణాన్ని విడిచిపెడుతున్నప్పుడు, కాశీపట్టణంలో విడిచిపెడుతుంటేట చీమ చచ్చిపోతున్నా సరే ఒక అద్భుతం ఉంది. ఇది నిజమా అని రామకృష్ణ పరమహంస అంతర్ముఖులై దర్శనం చేశారు. కాశీపట్టణంలో చచ్చిపోతున్న చీమకి కూడా మహానుభావుడు తారకం ఉపదేశం చేస్తూ పరమశివుడు ఆయనకి కనపడ్డాడు. పాలిండ్లు కదలంగ పసిడిపై ఎదవీచువచలాధిపుని కూర్మి ఆడుబిడ్డ, ధూత్కారము నరించు తొండంబు ముక్కున శీకరారావంబు జిలుకుడుంఠి, ప్రత్యక్షమై వచ్చి భాగీరథి గంగ మృదుల హస్తము సాచి మేను నివురు, ప్రథమోత్తముండు భృంగి భయరక్షణార్థంబు పాలాగ్రమున తీర్చు భసితరేఖ, దక్షిణ శృతి మీదుగా ధాత్రిత్రిళ్ళి పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ, పంచజనులకు తారక బ్రహ్మ విద్య అభవుడుపదేశమునరించునప్పుడు కాశీ. కాశీపట్టణంలో ప్రాణోత్క్రమణమై ఊపిరందక ఒళ్ళు చెమట్లు పట్టి కొట్టుకుంటుంటే పార్వతీదేవి పరిగెత్తుకొస్తుందట. పరిగెత్తుకొచ్చి ఆవిడ వేసుకున్న పవిట కొంగు తీసి ఆ పడుకున్నటువంటి వాడికి ప్రాణోత్క్రమణం అయిపోతుంటే పవిట కొంగుతో ఇలా విసురుతుందిట. ఎంత గబగబా విసురుతుందంటే, పాలిండ్లు కదలంగ పసిడిపై ఎదవీచు అచలాధిపుని కూర్మి ఆడుబిడ్డ. ఊపిరి అందక కొట్టుకుంటుంటే డుంఠి గణపతి గబగబా వచ్చి ధూత్కారమునరించి తొండంబు ముక్కున శీకరారావంబు జిలుకుడుంఠి. ఏనుగు తొండం చివరి భాగం తడితడిగా ఉంటుంది. విఘ్నేశ్వరుడు వచ్చి పక్కన కూర్చుని ఆయన్ని చూసేటప్పటికి ఎవరికైనా సరే మనసు రమించిపోతుంది. ఏనుగు ముఖం, చంద్రబింబం, సముద్రం, ఈ మూడు కూడా మన ప్రమేయం లేకుండా మనసుకి శాంతినిస్తాయి. విఘ్నేశ్వరుడు ఏనుగు ముఖంతో వచ్చి కూర్చుని ధూత్కారమునరించి, ఎందుకురా బెంగపెట్టుకుంటామని చస్ అని చీదినట్టుగా చేసి ఆ ముక్కు తీసుకెళ్ళి, ఆయన తొండం తీసుకెళ్ళి ఆ ప్రాణోత్క్రమణం అవుతున్న వాడి ముక్కు దగ్గర పెట్టి ఊపిరిలు ఊత్తట్ట. ఆయన తొండంలోంచి ఊపిరి వస్తుంటే పార్వతీదేవి తొడ మీద వాడి తలకాయ పెట్టుకుని తన పమిటతో విసురుతుంటే, ప్రత్యక్షమై వచ్చి భాగీరథి గంగ మృదుల హస్తము సాచి మేను నివురు. గంగమ్మ చల్లని తల్లి, ఆవిడ తెల్లటి బట్టలు కట్టుకుని గంగకి అధిష్టాన దేవత నడిచొస్తుందిట. నడిచొచ్చి, అయ్యో నాన్న ఊపిరి అందట్లేదురా, బెంగ పెట్టుకున్నావా? ఏం భయం లేదని తన చల్లటి చేతితో వీపు నిమురుతుందిట. ప్రత్యక్షమై వచ్చి భాగీరథి గంగ మృదుల హస్తము సాచి మేను నివురు. ఒక్కసారి గంగమ్మ అలా కనపడవమ్మా అని ఎంతమంది అడిగారు. పరీక్షిన్ మహారాజు గారు గంగ ఒడ్డున ప్రయోపవేశం చేసి అడుగుతాడు, అమ్మా అని పిలిచిన నరు పొమా అని ముక్తి కడకు బుత్తువట,
లిమ్మా నీ రూపముతో రమ్మా నాకెదురంగ గంగ రమ్యతరంగా అని పిలిచాడు. గంగ దగ్గరికి వెళ్ళి గంగా అనరు, అమ్మా అంటారు, గంగమ్మ అంటారు. అమ్మా అని పిలిచిన నరు పొమ్మా అని ముక్తి కడకు ముత్తువట పోరా అని మోక్షానికి పంపిస్తుంది. లిమ్మ నీ రూపముతో ఒక్కసారి అమ్మా తెల్ల బట్ట కట్టుకుని పైకి లేమ్మా, రమ్మా నాకెదురంగ గంగ రమ్యతరంగా నాకొక్కసారి ఎదురొచ్చి కనపడమ్మా అంటాడు పరీక్షిత్. ఆ తల్లి ప్రత్యక్షమై వచ్చి భాగీరథి గంగ మృదుల హస్తము సాచి మేను నివురు. ఆవిడ శరీరం అంతటినీ తడిమి, ఏం బెంగపెట్టుకోకురా నాన్న, వచ్చేస్తున్నాడు శంకరుడు, వస్తున్నాడు శంకరుడు వస్తున్నాడు అంటుందిట. అప్పుడు ప్రథమోత్తముండు భృంగి భయరక్షణార్థం భూపాలగ్రమున తీర్చు భసితరేఖ. ప్రథమ గణాలు ఉంటాయి. ఆ ప్రథగణాలందరిలోకి అగ్రస్థానంలో ఉండేవారు ఎవరు అంటే భృంగి. భృంగి మాట్లాడాడు అనుకోండి, శంకరుడు కూడా మాట్లాడకుండా ఊరుకుంటాడు. భృంగి అంటే భయంతో కాదు, భృంగి అంటే అంత ప్రేమ. భృంగి చేతిలో కొరడా పట్టుకున్నాడు అనుకోండి, పరమశివుడు కూడా ఇలా విధులుస్తాట, ఆడో అంటే సంధ్యాతాండవం చేస్తాడు. అలిసిపోయావు ఆపు అంటే ఆపేస్తాడు. భృంగికి వశవర్తి. ఎందుకని అంటే భృంగి అంటే అంత ప్రేమ. అంతేగాని భృంగి శంకరుణ్ణి శాసించగలడని కాదు, భృంగి మీద ప్రేమకి వశపడిపోతాడు శంకరుడు. అందుకని భృంగీచ్ఛానటనోత్కట కరిమదగ్రాహి అని శంకర భగవత్పాదులు అనడానికి కారణం అదే. కాంచీపురంలో ఏకాంబరేశ్వర క్షేత్రం బయట ఉంటాడు, 3 కాళ్లతో ఉంటాడు భృంగి. అక్కడికి శంకరుడే వస్తాడు. పృథివీలింగం ఆ ఉత్సవమూర్తి భృంగి దగ్గరికి వచ్చి ఆగి పూజ చేసుకుని మళ్ళీ పెడుతుంది. ఆ భృంగి శంకరుని ఒక్కడే పూజిస్తాడు, అమ్మవారంటే పడదు. అమ్మవారికి ఒకసారి అనుమానం వచ్చింది, ఏమిటి ఎప్పుడు మీకు నమస్కారం పెడతాడు, నాకు నమస్కారం పెట్టాడు, అర్ధనారీశ్వర స్వరూపమై కలిసిపోతా, ఎలా ప్రదక్షిణం చేస్తాడో మీకు చూస్తానంది అని ఆయనలో కలిసిపోయి ఇప్పుడు ఎలా ప్రదక్షిణం చేస్తాడో చూస్తానంది. ఆయన ఏం చేశాడంటే 9 రూపాన్ని పొంది శంకరుడికి పార్వతీదేవికి మధ్యలో కన్నం పెట్టి తొలిచేసి ప్రదక్షిణం చేశాడు. ఇదే ఉద్ధతి భక్తుడండి అంది ఆవిడ. ఏదో ఒకటి ఏం చేస్తాం పార్వతి, భరించాలి, మరి ఇంటికి పెద్దవాళ్ళని తల్లిదండ్రులం, ఆయన భక్తి అంతే అన్నాడు. కాబట్టి అటువంటి భృంగి ప్రథమోత్తముండు భృంగి భయరక్షణార్థం భూపాలాగ్రమున తీర్చు భసితరేఖ. ప్రాణోత్క్రమణం అవుతున్నటువంటి వ్యక్తి దగ్గరికి వచ్చి రే బెంగ పెట్టుకోకురా అని విభూతి తీసి వాడికి విభూతి పెడతాట. ఈ నలుగురు చుట్టూ కూర్చునుండగా వాళ్ళని చూస్తూ వాడు ఆనందపడిపోతూ ఉంటే పాశంచ ఘంటాం అని గంటలు మోగుతూ శంకరుడు వస్తాడు. శంకరుడు రాగానే వీళ్ళు లేచి నిలబడితే శంకరుడు పద్మాసనం వేసుకుని దగ్గర కూర్చుని తల తిప్పుతాడు. అందుకే కాశీలో పోయిన ప్రాణులు కుడిచివి పైకి వస్తుందంటారు. దక్షిణ శృతి మీదుగా ధాత్రి త్రిళ్ళి పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ. రాత్రి నిద్రపోయే ముందు మాగన్ను పెడతాడు. ఎంత గొప్ప పద్యం రాశాడో మహానుభావుడు, మాగన్ను పెట్టాడండి ఆయన అంటారు. అంటే కొంచెం నిద్రలోకి వెళ్తూ ఉంటాడు, కొంచెం తెలివిగా ఉంటాడు. భార్య ఏదో చెప్తుంటుంది, ఊ ఊ అంటుంటాడు. కాసేపు ఆగి ఊ అంటాడు. మీరు నిద్ర వస్తున్నట్టు రండి, రేపు చెప్తాను అంటుంది ఆవిడ. మాగన్ను పెట్టాడంటారు. మాగన్ను పెట్టినవాడు నిద్రపోయి రేపు లేస్తాడు. ఇది పెద్ద నిద్రకు మాగన్ను పెట్టు వేళ, ఇక లేవడం, లయమైపోతున్నాడు, ప్రాణం వదిలేస్తున్నాడు. పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ దక్షిణ శృతి మీదుగా ధాత్రి త్రెళ్ళి. వాడి చెవి ఇలా తిప్పి తల తిప్పి అంతటి పరమాత్మ మహానుభావుడు పరమశివుడు వంగి వాడి కుడి చెవిలో తారక